వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక్క మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన. అది మంచి ముచ్చట కాదు, చాలా దుమారం లేస్తున్నటువంటి ముచ్చట. ఇక్కడ సమంత విడాకులకు కేటీఆరే కారణం అని కొండ సురేఖ గారు అంటున్నారు. ఆమె ఏమంటున్నారు చూడు. ఆమె జీవితాన్ని నాశనం చేశాడు. కన్వెన్షన్ కూల్చి వేయొద్దంటే ఆమెను తన దగ్గరకు పంపాలన్నాడు. వెళ్ళాలంటూ ఆమెపై నాగార్జున ఒత్తిడి తెచ్చాడు. ఆ బాధ భరించలేకే విడాకులు తీసుకున్నది. సినీ యాక్టర్లకు డ్రగ్స్ అలవాటు చేసిందే కేటీఆర్. రకుల్ హడావిడి, పెళ్లి వెనక ఆయన ప్రమేయం. ఫోన్ ట్యాపింగ్, ఆడియో క్లిప్పులతో బ్లాక్మెయిల్ చేశాడు. మంత్రి కొండ సురేఖ సంచలన ఆరోపణ చేస్తే వెంటనే నాగార్జున ఆల్రెడీ స్పందించడం జరిగింది. అదే విడాకులు నా వ్యక్తిగత విషయం అని సమంత అంటా ఉంది. పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం. రాజకీయ నాయకుల ప్రమేయం లేదు. ఊహాగానాల ప్రచారాన్ని మానుకోవాలి. పాలిటిక్స్కు అతీతంగా ఉండనివ్వండి. ఇన్స్టా వేదికగా సమంత పోస్ట్. తక్షణమే ఆ వ్యాఖ్యలను మంత్రి వెనక్కి తీసుకోవాలి. నాగార్జున మంత్రి దయ్యంలా మారారు. అమల వీళ్ళంతా అంటా ఉన్నారు. అదేవిధంగా 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి, లేదంటే పరువు నష్టం దావా వేస్తా. రాజకీయ కక్షతోనే కొండ సురేఖ ఆరోపణలు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఆమె చేసిన కామెంట్స్ అసత్యం. ఒక మహిళ అయి ఉండి మరో మహిళను సినిమా నటుల పేర్లను వాడుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంత్రి కొండ సురేఖకు లీగల్ నోటీసులు. వనస్థలిపురం పిఎస్లో కేటీఆర్పై ఫిర్యాదు. అంటే ఒకళ్ళకు ఇక వీళ్ళది ఒకళ్ళ మీద ఒకళ్ళు దూషించుకోవడాలు, మాట్లాడుకోవడాలు అనేటటువంటిది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇలా తెలంగాణలో జరుగుతున్నటువంటి ఘోరమైన పరిస్థితులు దాపురించినాయి. ఇక్కడ నాగార్జున చూద్దాం. మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం. ట్విట్టు ద్వారా ఖండించిన నటుడు నాగార్జున. వెంటనే వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్. వ్యక్తిగత జీవితాలను వాడుకోవద్దని సూచన. నాగ చైతన్య, సమంత విడాకులకు కారణం కేటీఆర్ అంటూ మంత్రి కొండ సురేఖ చేసిన వ్యాఖ్యలను హీరో అక్కినేని నాగార్జున ఖండించారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలను మీ ప్రత్యర్థులను విమర్శించేందుకు వాడుకోవద్దు. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల చేసిన ఆరోపణలు పూర్తి అసంబద్ధం. తక్షణమే ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నామని నాగార్జున ట్వీట్ చేశారు. కాగా నాగా చైతన్య, సమంత 2021లో డైవర్స్ తీసుకోగా అప్పట్లో అనేక ఊహాగానాలు వచ్చిన వాస్తవాలు మాత్రం ఎవరూ వెల్లడించలేదు. అయితే మంత్రి కొండ సురేఖ వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు వచ్చిన అనంతరం వాటి వెనుక కేటీఆర్ ప్రమేయం ఉన్నదనే అభిప్రాయంతో మంత్రి ఆయనకు వ్యతిరేకంగా తీవ్ర ఆరోపణలు చేశారు. సినీ యాక్టర్ల జీవితాలతో ఆడుకొని వారిని బ్లాక్మెయిల్తో లొంగదీసుకున్న కేటీఆర్ తనకున్న డ్రగ్స్ అలవాటును వారికి కూడా అంటించారని, చివరికి సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారకుడయ్యాడని ఆరోపించారు. దీంతో నాగార్జున ట్వీట్ ద్వారా స్పందించింది. నటుడు ప్రకాష్ రాజ్ సైతం మంత్రి సురేఖ వ్యాఖ్యలపై స్పందించారు. ఎంత సిగ్గుమాలిన రాజకీయాలు! సినిమాల్లో నటిస్తున్న మహిళలంటే అంత చిన్నచూప అని కామెంట్ చేశారు. కేటీఆర్ బాధ పడలేకనే ఎంతోమంది హీరోయిన్లు తొందరగా పెళ్లి చేసుకొని ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చిందని, అందులో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరని మంత్రి వ్యాఖ్యానించారు. ఒకేసారి సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను ఆమె ప్రస్తావించడంతో ప్రకాష్ రాజ్ ట్విట్టు ద్వారా పై కామెంట్ చేశారు. అదేవిధంగా హరీష్ రావు మంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలి. ఎమ్మెల్యే హరీష్ రావు మంత్రి కొండ సురేఖ కేటీఆర్కు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కేటీఆర్పై మంత్రి చేసిన ఆరోపణలపై ఎక్స్ వేదికగా స్పందించారు. కొండ సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ వాదనల్లో
పసలేకే వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారన్న మార్గరెట్ థాచర్ కోట్ను ఈ ట్వీట్కు జతపరిచారు. మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే సబితా ఇంద్రారెడ్డి. సురేఖమ్మ, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలో ఉంటుంది. కేటీఆర్ గురించి మీరు మాట్లాడింది ఆక్షేపణీయం. రాజకీయాల్లో వ్యక్తిగత ఆరోపణలు చేయకూడదు, తిరిగి ఆస్కారం ఇవ్వకూడదు. వ్యవస్థలో ఉన్న లోటుపాట్ల గురించి మాట్లాడాలి, సమాజానికి ఆదర్శంగా ఉండాలి అని మంత్రి కొండ సురేఖ, మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సూచించారు. కేటీఆర్పై నిరాధార ఆరోపణలను తీవ్రంగా స్పందించారు. బాధ్యత గల పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడడం బాధాకరమన్నారు. ఎక్స్ వేదికగా మీరు కొండ సురేఖ చేసిన ఆరోపణల వల్ల కేటీఆర్ అమ్మ, భార్య, బిడ్డ, చెల్లి బాధపడరా? వాళ్ళు ఆడబిడ్డలు కారా? ఒక తోటి మహిళగా మీరు ఆలోచించాలని సబితా ఇంద్రారెడ్డి గారు అన్నారు. సమంత కూడా ఒక రేంజ్లో ఆమె కూడా ఇచ్చింది. పరస్పర అంగీకారంతోనే వేరుపడ్డాం, రాజకీయ నాయకుల ప్రమేయం లేదు, ఊహాగానాల ప్రచారాన్ని మానుకోవాలి, పాలిటిక్స్కు అతీతంగా ఉండనివ్వండి. మంత్రి కొండ సురేఖకు సమంత రిప్లై ఈమె ఇచ్చింది. సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు, కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, లేకుంటే ఆమెపై లీగల్గా ముందుకెళ్తాం. బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ ఆయన కూడా 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలి కేటీఆర్. ఈయనగోడు కేటీఆర్ నోటిని యాసిడ్తో కడగాలి. ఇది ఆల్రెడీ బతుకమ్మకు సంబంధించింది, ఎందుకంటే ఆయన చేసినటువంటి ఆరోపణలు. అంటే వాస్తవానికి సమంత ఇష్యూ మాత్రం ఇది. ఇప్పుడు ఏంటంటే ఏమంటారు, మనం ఒక నానుడి ఉంది కదా, అగ్గిలేంది పొగరాదు, పొగలేంది అగ్గిరాదు. ఇదంతా అదంతా జరిగింది కాబట్టి సరే, వాళ్ళు సమంతను ఆల్రెడీ ఫోన్ చేసి ఉంటారు, నువ్వు మరి వెంటనే స్టేట్మెంట్ ఇవ్వాలా లేకుంటే మా పరువు పోతుందని. ఆమె కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. అదేవిధంగా లీగల్గా పోతామని చెప్పేసి అని కూడా వీళ్ళు ఆల్రెడీ అనుకొస్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఇది జరిగిన మాట వాస్తవం అనేటటువంటిది కొండ సురేఖ గారి వాదన. అదేవిధంగా చాలామందికి కూడా గతంలో ఆల్రెడీ వచ్చింది. మరి గతంలో వచ్చినప్పుడు వీళ్ళు గడివికిర్రా, నాగార్జున కానీ మిగతా వాళ్ళంతా మరి అనేకమైన సందర్భాల్లో ఆరోపణలు వచ్చినప్పుడు నాగార్జున వెంటనే స్పందించాలా, సమంత కూడా స్పందించాలా. కానీ మొన్నటికి మొన్న రకుల్ ప్రీతి సింగ్ ఏమన్నదంటే, నిజంగా కేటీఆర్ వల్లనే నా జీవితం సర్వనాశనం అయిందని చెప్పేసి ఆమె ట్వీట్ చేయడం జరిగింది. అది ఆల్రెడీ వైరల్ అయింది కూడా. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి చేస్తున్నటువంటి నాటకాలు. అదంతా జరగంది, ఇదంతా జరగదు. సరే, ఏదేమైనప్పటికీ కాలం నిర్ణయం చేస్తుంది.